దీంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీగానే దొరికేస్తుంది. కానీ నిలదొక్కుకోవాలంటే మాత్రం ఇక్కడి గ్లామర్ తెలిసుండాలి. కథల విషయంలో జడ్జిమెంట్ సరిగ్గా ఉండాలి. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టేయాలి. ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఇదే పని చేస్తుందట నేషనల్ క్రష్ రష్మిక. 100 కోట్ల ప్రాజెక్ట్స్ లో భాగమైన నేనేం మారనంటూ మరింత స్పీడ్ గా దూసుకుపోతుందట ఈ కన్నడ కుర్రది. సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అడ్రస్లు గల్లంతవుతాయి. మొదటి సినిమాతోనే చాప చుట్టేయాల్సొస్తుంది. అలాంటి ఈ ఫీల్డ్లో లాంగ్ రన్ ఉండాలంటే అందంతో పాటు అభినయంతో పాటు వినయం కూడా ఉండాలి. ఈ విషయంలో 4 ఆకులు ఎక్కువే చదివానంటుంది కన్నడ భామ రష్మిక. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవరు, పుష్ప, యానిమల్, పుష్ప 2, చావా ఇలా ఒక్కో సినిమా ఒక్కో రికార్డ్ కొల్లగొట్టినా ఎక్కడా ఆ స్టార్డమ్ ని అంటించుకోకుండా ఇండస్ట్రీ పాఠాలని బాగానే వంటబట్టించుకుంది. ఆ సింప్లిసిటీ ఇప్పుడు రష్మికకి మరిన్ని మంచి రోల్స్ ని తెచ్చిపెడుతోంది. పాన్ ఇండియా హీరోయిన్ ట్యాగ్ ఉన్న నేషనల్ క్రష్ అంటూ ఆకాశానికి ఎత్తినా ఆ బరువుని ఎక్కడా రిఫ్లెక్ట్ కాకుండా ప్రతి రోల్ ని ఛాలెంజింగ్ గా తీసుకోవడం విశేషం. గీతా గోవిందంలో చలాకీగా, సరిలేరు నీకెవరులో కామెడీగా, పుష్పలో ఊర మాస్ గా, యానిమల్లో సగటు భార్యగా ఇలా వచ్చిన ప్రతి పాత్రని మెప్పించడం రష్మికకి మరిన్ని అవకాశాల్ని తెచ్చిపెట్టింది. ఇక కుబేరా సినిమాలో సమీరా పాత్రలో చేసిన నటనతో మరో మెట్టు ఎక్కిందని చెప్పాలి. తాజాగా చిరు, నాగులు కూడా ఈ అమ్మని ఏ రేంజ్ లో పొగిడారో చూసాం కూడా. ఇక ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ ఏ భాష అయినా కేర్ ఆఫ్ రష్మికానే కనిపిస్తోంది. ఏది ఏమైనా తక్కువ కాలంలోనే ఇంతటి క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు మరిన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.